For more updates, subscribe to our channel. So welcome to My Dreams channel. So we are posting the videos on like expected questions for ECET 2021 for both TS and AP. So chapter wise topics. In this video we are discussing like expected questions from topics polymers and environmental chemistry. So actually these two are very dry topics. ఇక్కడ మా వర్క్ అంటే ఎక్కువ మీ వర్క్ ఉంటుంది అంటే కంప్లీట్లీ యూ నీడ్ టు మగ్ అప్ ద థింగ్స్ అనమాట. సో యాజ్ పర్ ద ఎక్స్పెక్టెడ్ థింగ్స్ 2 questions will be coming from the polymers part, right? So for the polymers, first of all, what is a polymer? So monomer చిన్న యూనిట్స్ అన్ని కలిపి పెద్ద చైన్ లాగా అవడాన్ని ఏమంటాం మనము పాలిమర్. దీంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ ఉంటాయి మనకి. సో ద హైలైటెడ్ టాపిక్ ఇన్ దిస్ టాపిక్ షుడ్ బి ద రబ్బర్. ఇన్ దిస్ టాపిక్ షుడ్ బి వాట్? రబ్బర్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మీన్ బై ద వర్డ్ పాలిమరైజేషన్? సో అంటే తెలుసు కదా మనకి ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ మెనీ సింగిల్ యూనిట్స్ టు ఫార్మ్ ఏ బిగ్ యూనిట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? పాలిమర్. అవన్నీ వదిలేయండి, ఇప్పుడు మనం ఓన్లీ ఏంటంటే గన్ షాప్. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఈ చాప్టర్ పైన అనేది చూద్దాము, రైట్? వాట్ ఆర్ ద కామన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్? వాట్ ఆర్ ద కామన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్? Zinc plus hydrogen chloride, zinc plus acetic acid, so and all these things anamata. So these are the common reducing agents. So alkaline KMnO4 and sulfuric acid, hydrogen peroxide, nitric acid, so potassium chromate, all these things are the common oxidizing agents. Question ఎలా ఉంటుంది దీనిపైన అంటే which of the following are the most commonly used oxidizing agents? Which of the following are the most commonly used reducing agents? Right? Next, what do you mean by the word homopolymer, copolymer? అన్ని సేమ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హోమోపాలిమర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిథిన్ ఉంది, ఇథిలిన్ మెనీ యూనిట్స్ కంబైన్ అయితే వచ్చేదేంటి మనకి? పాలిథిన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హోమోపాలిమర్. సో దాని ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? పీవీసీ, పాలిథిన్. సో పీవీసీ అంటే ఏంటి? పాలీవినైల్ క్లోరైడ్. మన ఇంట్లో వాడే పీవీసీ పైప్స్ ఉంటాయి కదా అవి. సో దీనిపైన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోపాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హోమోపాలిమర్? ఆప్షన్స్ నుంచి మనం ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి, రైట్? నెక్స్ట్ కోపాలిమర్, సిమిలర్ థింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కోపాలిమర్ అంటే ఏంటి? అలాంగ్ విత్ స్ట్రైట్ చైన్ యూనిట్స్ బ్రాంచెడ్ చైన్స్ విల్ బి డిఫరెంట్ థింగ్స్ అనమాట. అట్లాంటి వాటిని ఏమంటాం మనము? కోపాలిమర్స్ అంటాము. లైక్ కండెన్సేషన్. సో ఎడిషన్ వేరే ఉంటుంది, కండెన్సేషన్ వేరే ఉంటుంది. సో ఎడిషన్ పాలిమరైజేషన్ అంటే ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ సింపుల్గా యాడ్ అవుతూ పోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడిషన్ పాలిమరైజేషన్. సో కండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటే ఏంటంటే సో సమ్ థింగ్స్ విల్ బి యాడెడ్ అండ్ సమ్ థింగ్స్ విల్ బి రిమూవ్డ్. సో అందుకని చెప్పేసి దాన్ని ఏమంటాం మనము? కండెన్సేషన్ పాలిమరైజేషన్ అంటాం. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ డెఫినేషన్స్ పనితో కూడా పనిలేదు. మీకు కావాల్సింది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎడిషన్ పాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కండెన్సేషన్ పాలిమర్. ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో సార్ ఇలాంటివన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే యూ కెన్ గో త్రూ యువర్ టెక్స్ట్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్కి వెళ్ళొచ్చు, అన్ని ఇండివిజువల్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లేకపోతే ఫర్ యువర్ బెటర్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ డౌన్లోడ్ మై డ్రీమ్స్ యాప్. దాంట్లో పాలిమర్స్ లెసన్లో ఐ హావ్ గివెన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ని బట్టి పట్టడం మాత్రమే మీ పని. ఈ టాపిక్లో లైక్ లెక్చరర్ పార్ట్ కంటే ఎక్కువగా స్టూడెంట్ పార్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ గుర్తుంచుకోవడము. ఇక నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి క్వశ్చన్స్ దేనిపైన పడతాయంటే బెకలైట్, నైలాన్ 6, నైలాన్ 66, నైలాన్ 26 వీటి సబ్ యూనిట్స్ అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్గా కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. సో అండ్ ఆల్సో లైక్ ఇన్ అవర్ లైక్ మై డ్రీమ్స్ యాప్ వీడియోస్లో కూడా ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ చెక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒకటి రాసిన లైక్ ఫీనాల్ ప్లస్ లైక్ ఫార్మాల్డిహైడ్ బెకలైట్. సో ఏం ఫామ్ అవుతుంది మనకి? లైక్ బెకలైట్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఇలాంటి బెకలైట్ ఏమేమి హైలైట్ చేసుకోమని చెప్తున్నాను ఇయర్ ఎగ్జామ్లో? బెకలైట్, నైలాన్, నైలాన్ 66, నైలాన్ 26 ఇలాంటివి ఎక్కువగా హైలైట్ చేసుకుంటే విల్ బి. సో కంప్లీట్గా ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో మనం ఏం చదవాలి అంటే లైక్ ఎగ్జాంపుల్స్ ఫర్ హోమోపాలిమర్, ఎగ్జాంపుల్స్ ఫర్ కోపాలిమర్, ఎగ్జాంపుల్స్ ఫర్ కండెన్సేషన్ పాలిమరైజేషన్, ఎగ్జాంపుల్స్ ఫర్ ఎడిషన్ పాలిమరైజేషన్, వేరియస్ ఎగ్జాంపుల్స్ ఫర్ లైక్ టైప్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీ డీటెయిల్గా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను మై డ్రీమ్స్ యాప్ చాప్టర్ వీడియోస్లలో లైక్ డీటెయిల్గా ప్రతి ఎగ్జాంపుల్ కూడా నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ మనం చదవాల్సింది ఏంటంటే రబ్బర్. యూనో న్యాచురల్ రబ్బర్కి ఏమి ప్రాపర్ యూజబుల్ ప్రాపర్టీస్ ఉండవు కాబట్టి మనం ఏం చేస్తాము వాటిని లైక్ టు ఇంప్రూవ్ ద ప్రాపర్టీస్ వీ డూ వల్కనైజేషన్. What do you mean by the word vulcanization? Addition of sulfur to make the rubber best to use for the practical purpose. Addition of rubber. So ఆ ప్రాసెస్ ఏమంటాం మనము? వల్కనైజేషన్. ఏమంటాం దాన్ని? వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. అయితే రబ్బర్ వేరియస్ ఫార్మ్స్లో యూజ్ అవుతుంది. ఎంత ఉంటుంది? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ థింగ్. సాఫ్ట్ రబ్బర్లో ఎంత పర్సెంటేజ్ సల్ఫర్ ఉంటుంది? 0.15% to 5%. హార్డ్ రబ్బర్లో ఎంత ఉంటుంది? 5% to 30%.
వల్కనైట్ రబ్బర్లో ఎంత ఉంటుంది దట్ అంటే వల్కనైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్ లైక్ బ్యాటరీ కవర్స్ ఇలాంటివి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. వన్స్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇన్ దిస్ వీడియో యూ నీడ్ టు రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ పాలిమర్ అండ్ ఆల్సో యూ నీడ్ టు రిమెంబర్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ పాలిమర్స్ బెకలైట్, నైలాన్, నైలాన్ 66, నైలాన్ 26 ఇలాంటి వాటన్నిటి కూడా ఎగ్జాంపుల్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా దీంట్లో నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. సో కాంపోజిషన్ ఇస్ మస్ట్. నేను ఇక్కడ మళ్ళీ ప్రతిదీ రాష్ట్రంగా ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ టైం. సో బట్టిది మీరు ఇఫ్ యూ హ్యావ్ ద టెక్స్ట్ బుక్స్ సో గో త్రూ ద టెక్స్ట్ బుక్స్, లేదు అంటే బెస్ట్ గో త్రూ ద, ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయని నేను అనుకోను, మీరు ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో చదివారు కాబట్టి. సో డౌన్లోడ్ మై డ్రీమ్స్ యాప్, దాంట్లో చాప్టర్ వైజ్ వీడియోలో ఐ హ్యావ్ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్. షూర్గా దాంట్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి, రైట్? నౌ విల్ సీ హౌ టు స్టడీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఈ ప్రతి మోనోమర్ యూనిట్ మనం గుర్తుంచుకోవాలి. పీవీసీ అవ్వచ్చు, అది లైక్ బెకలైట్ అవ్వచ్చు, నైలాన్ అవ్వచ్చు, న్యాచురల్ రబ్బర్ అవ్వచ్చు, సింథటిక్ రబ్బర్ అవ్వచ్చు, సో ఈ ఇబ్యూప్రోఫెన్ అవ్వచ్చు, ప్రతి దాని లైక్ మోనోమర్ యూనిట్స్ గుర్తుంచుకుంటే మనం ఖచ్చితంగా లైక్ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాము. సో దానికోసం నేను చెప్పినట్టు టెక్స్ట్ బుక్ అండ్ మన మై డ్రీమ్స్ యాప్లో ఫాలో అవ్వండి, రైట్? నా విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పార్ట్. So now we are discussing one more theory topic, that is environmental chemistry. So what are the common pollutants? So and all these things should be learned. Again, once again a complete theory question, no problematic things and nothing things. Here the things to be highlighted is that pollution is of mainly 2 types. మెయిన్లీ 2 టైప్స్, ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్. అంటే ప్రైమరీ పొల్యూటెంట్ ఏంటంటే అది న్యాచురల్గా అట్మాస్ఫియర్లో ఉంటూ లైక్ మనకి ఒక లెవెల్ దాటినాక లైక్ హజార్డస్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనము ప్రైమరీ పొల్యూటెంట్ అంటాం. హ్యూమన్ యాక్టివిటీ ద్వారా ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ నుంచి రిలీజ్ అయ్యి హార్మ్ చేస్తుంటే దాన్ని ఏమంటాం మనము సెకండరీ పొల్యూటెంట్ అంటాం. వాట్ వీ కాల్ దెమ్ యాజ్ సెకండరీ పొల్యూటెంట్. సో ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి మనం దీనికి. సో ప్రైమరీ పొల్యూటెంట్కి, సెకండరీ పొల్యూటెంట్స్కి వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏరియా. తర్వాత వచ్చేసి అట్మాస్ఫియర్లో లేయర్స్ గురించి ఏముంటాయి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, మిజోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, ఇలా రకరకాల లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ లెన్స్, ఆ లేయర్స్ యొక్క విడ్త్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ ప్రెసెంట్ దే. అండ్ ఇక్కడ ఈ సంవత్సరం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్స్ ఫర్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి, లైక్ ఏవైతే భూమిలో కరిగిపోయి లైక్ ఏమీ ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయో దాన్ని ఏమంటాం మనము బయోడిగ్రేడబుల్ అంటాం. ఏవైతే అలా చేయకుండా అలాగే మిగిలిపోతాయో దాన్ని ఏమంటాం మనము నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ కింద ఏమొస్తాయి మనకి, ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి వస్తాయి. అందుకని ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ గురించి ఎప్పటి నుంచో మన దగ్గర చర్చ నడుస్తూ ఉంటుంది. అదే బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ గురించి వస్తే, పొల్యూటెంట్స్ గురించి వస్తే పిహెచ్బివి. ఇక్కడ ఒక థింగ్ హైలైట్ చేసుకోవాలి, న్యాచురల్లీ బయోడిగ్రేడబుల్ పాలిమర్ ఏంటి అంటే పిహెచ్బివి. ఏంటమ్మా పిహెచ్బివి. పిహెచ్బివి లైక్ పిహెచ్బివి అంటే పాలీ బీటా హైడ్రాక్సీ బీటా వెలరైట్ అనమాట. సో దిస్ ఇస్ పిహెచ్బివి అని ఇస్తారు మనకి. దిస్ ఈస్ ద బయోడిగ్రేడబుల్ పాలిమర్ కూడా. అయితే మొత్తం 3 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉంటాయి. ఏంటవి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్లో మీకు ఎగ్జామినర్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ మాత్రమే. ఎయిర్ పొల్యూషన్లో మీరు ఏంటంటే ఏ గ్యాసెస్, ఎస్పెషల్లీ క్వశ్చన్ విల్ బి ఆన్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్. కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ ఎంత ఉంటే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అని చెప్పేసి మన బుక్లో హైలైట్ చేసుకున్నాము. మీ టెక్స్ట్ బుక్స్లో కానీ మన మై డ్రీమ్స్ యాప్లో కానీ చూడండి. సో కార్బన్ మోనాక్సైడ్ మోర్ దెన్ 30 ppm ఉంటే హెడ్ ఏక్, ఇలా రకరకాల వాల్యూస్ మెన్షన్ చేసాము. అండ్ అలాంగ్ విత్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, ఇక్కడ లైక్ ఓజోన్ పొల్యూటెంట్ ఏంటి, లైక్ యాసిడ్ రైన్స్ ఏంటి. యాసిడ్ రైన్స్ పిహెచ్ ఎక్కడి నుంచి వరకు ఉంటుంది, లైక్ 5.5 నుంచి ఉంటుంది యాసిడ్ రైన్స్ పిహెచ్. యాసిడ్ రైన్స్ ఎక్కడ కాజ్ చేస్తాయి, లైక్ ఓజోన్ లేయర్కి హోల్స్ పడ్డ దగ్గర. ఎందుకంటే అక్కడ ఆక్సైడ్, యాసిడ్ రైన్స్కి మెయిన్ రెస్పాన్సిబుల్ ఎవరు, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, oxides of nitrogen are the and sulfur are the main reason for the acid rains. Along with that మన ఫ్రిడ్జ్ లో నుంచి, రెఫ్రిజిరేటర్ లో నుంచి రిలీజ్ అయ్యే కాంపౌండ్స్ ఏంటి, కాజింగ్ ద పొల్యూషన్, హెచ్ఎఫ్సి, సిఎఫ్సి అంటే ఏంటి, హైడ్రోఫ్లోరో కార్బన్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్, హెచ్ఎఫ్సి, సిఎఫ్సి. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ద ఎయిర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ గురించి, సౌండ్ పొల్యూషన్ గురించి మనకు పెద్దగా ఉండదు, ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ గురించి ఆల్రెడీ మనం ఫిజిక్స్లో టాపిక్ ఉంటుంది, అక్కడ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి. సో లైక్ వెన్ యూ కమ్ టు వాటర్ పొల్యూషన్, లైక్ మినీమెటా మెర్క్యూరీ పాయిజనింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్. జపాన్లో జరిగింది ఇది. మెర్క్యూరీ పాయిజనింగ్ అయితే చాలా వందల మంది చచ్చిపోయారు. ఏమంటాం దాన్ని, మినీమెటా మెర్క్యూరీ పాయిజనింగ్ అంటాం అనమాట. అలాంగ్ విత్ దట్
వాటర్ పొల్యూషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో ఇక్కడ ఇదంతా చెప్పుకున్నప్పటికీ ఓవరాల్గా మీకు వచ్చే ఒకటే క్వశ్చన్ వస్తుంది ఎన్విరాన్మెంటల్ నుంచి, అది కూడా గ్యారంటీ కాదు. సో లైక్ ఎందుకంటే ఈ చాప్టర్కి బౌండరీస్ ఉండవు కాబట్టి ఎన్విరాన్మెంటల్ అంటే. సో మీరు హైలైట్ చేసుకోవాల్సింది గ్యాషియస్ పొల్యూటెంట్స్, వాటి ఎఫెక్ట్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్, లైక్ ఓజోన్ డిప్లీషన్, ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ అవసరమైతే కొన్ని డేట్స్ కూడా గుర్తుంచుకోవాలి. సో లైక్ ఓజోన్ ప్రొటెక్షన్ డే, ఇలాంటి డేట్స్ కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. లైక్ అండ్ ఆల్సో రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్, నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్, అండ్ వాట్ ఈస్ ప్రైమరీ పొల్యూటెంట్, వాట్ ఈస్ సెకండరీ పొల్యూటెంట్, ఇలాంటి వాటికి కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ ప్లీజ్ హైలైట్ ద థింగ్స్ రిలేటెడ్ టు యాసిడ్ రైన్స్ ఆల్సో. These are the expected areas to get the questions from the environmental pollution. So right, please, thanks for watching the video, subscribe with your friends and share with your friends. So thank you.